అందరికి శరణార్థులు బాగుండ్రానల్లా. ఇక రాజక్క వలయం టీవీకి మల్లెవన్న పట్టుకొచ్చిందిగా అనుకుంటారు కదా. అవు మట్టిలో మాణిక్యం ఇంకొక మనిషిని పట్టుకొచ్చిన మరి ఆమె ఎవరు ఏడికంచి వచ్చింది అనేది కూడా మొత్తం అనుకుందా అని అట్లనే మస్తు మాటలు మాట్లాడిద్దాం, మస్తు పాటలు కూడా వాడించుకుందాం. ఏమంటారు? అమ్మ ఏడికంచి వచ్చినావు, బాగున్నావా? నమస్తే. నమస్తే అమ్మ. మాది చందుపట్ల అమ్మ, భువనగిరి మండలం, యాదాద్రి జిల్లా, చందుపట్ల. నా పేరు పూలమ్మ. పూలమ్మ. ఈడగలగల ఆడగలగల, సందుపట్ల కాడ శాన గలగల అంటారు. మరి సందుపట్ల పూలమ్మ ఎంత ఉరుకుల పెట్టిస్తుంది, మనం గలగల ఆడేటట్టుగా గలగల వినేటట్టుగా గలగలగా పాటలు ఎన్ని పాడుతుందో చూద్దాను. మరి అమ్మ, మరి ఇప్పుడు నువ్వు పాటలు బగ్గ పాడతావట. మరి నీ పాటలు ఒక్క పాట వినిపించినాక మొత్తం మస్తు మస్తు మాట్లాడుకుందాని. కలగంటి కలగంటి నేను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, 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 ఏమి కలగంటివే యశోదారాల శ్రీరామ రామచంద్రుడా, ఏమి కలగంటివే యశోదారాల శ్రీరామ రామచంద్రుడా, కలగంటి కలగంటి నేను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, కలగంటి కలగంటి నేను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, కుచ్చారని ముచ్చాల నేను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, కుచ్చారని ముచ్చాల నేను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, ఇడిపడ్డ గుర్రాల నేను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, ఇడిపడ్డ గుర్రాల నేను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, ఈదుల్లా వృక్షాలు నేను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, వీధుల వృక్షాలు నేను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, వచ్చేటి రాతాల నేను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, వచ్చేటి రథాల నేను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, పోయేటి రాతాలు నేను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, పోయేటి రథాలు నేను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, కూర్చిన ముచ్చాల నేను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, కూర్చిన ముచ్చాల నేను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, చంద్రుడా ఉచ్చారని ముచ్చాల నేను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, కూర్చారని ముచ్చాల నేను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, లత మామిడి కొమ్మ నేను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, లత మామిడి కొమ్మ నేను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, ఇప్పి చెప్పారమ్మో ఇను జనులారా శ్రీరామ రామచంద్రుడా, ఇప్పి చెప్పారమ్మ గిరిజనులారా శ్రీరామ రామచంద్రుడా, చంద్రుడా పోయేటి రాతాలు తల్లిదండ్రులు శ్రీరామ రామచంద్రుడా, పోయేటి రథాలు తల్లిదండ్రులు శ్రీరామ రామచంద్రుడా, వచ్చేటి రాతాలు అత్త మామలు శ్రీరామ రామచంద్రుడా, వచ్చేటి రథాలు అత్తమామలు శ్రీరామ రామచంద్రుడా, చంద్రుడా ఈదుల్లా వృక్షాలు అన్నదాములు శ్రీరామ రామచంద్రుడా, వీధుల వృక్షాలు అన్నదమ్ములు శ్రీరామ రామచంద్రుడా, చంద్రుడా ఇది వడ్డ గుర్రాలు బాబా మరదులు శ్రీరామ రామచంద్రుడా, విడివడ్డ గుర్రాలు బావ మరుదులు శ్రీరామ రామచంద్రుడా, చంద్రుడా కుచ్చారని ముచ్చాలు వదిన మరుదండ్లు శ్రీరామ రామచంద్రుడా, కూర్చారని ముచ్చాలు వదిన మడతండ్లు శ్రీరామ రామచంద్రుడా, చంద్రుడా కుచ్చారని కుచ్చిన ముచ్చాలు అక్క ఎల్లండ్లు శ్రీరామ రామచంద్రుడా, కూర్చిన ముచ్చాలు అక్క ఎల్లండ్లు శ్రీరామ రామచంద్రుడా, కలగంటి కలగంటి నేను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, కలగంటి కలగంటి నేను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, లత మామిడి కొమ్మ నేను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, లత మామిడి కొమ్మ నా చిన్న చెల్లె శ్రీరామ రామచంద్రుడా, చంద్రుడా లత మామిడి కొమ్మ నా చిన్న చెల్లె శ్రీరామ రామచంద్రుడా, లత మామిడి కొమ్మ నా చిన్న చెల్లె శ్రీరామ రామచంద్రుడా. అబ్బా అమ్మ, ఈ పాట అర్థం ఏంది? కలగంటి నేను కలగంటి, దాని అర్థం నాకు అంత అర్థం కాలే. కలగంటి కలగంటే మా అమ్మ మా నాయన వచ్చే కలగన్న, మా అత్త మామలు పోయే కలగన్న, మా అన్నదమ్ములు వచ్చేటి పోయేటి కలగన్న, మా అక్క చెల్లెళ్ళు ఒక్కదాని కలగన్న, అన్నిటికీ ఇట్లా కలగన్నని పాట పాడింది. అంటే ఈమె ఒక ఇంటికి వచ్చిన కోడలమ్మ. కోడలమ్మ ఈ అమ్మ నాయన గురించి, అత్తమామ గురించి, వీళ్ళందరి గురించి వచ్చిపోయినట్టుగా కలలు కంటుంది అన్నట్టు. అమ్మో, నిజంగా ఒక ఆడవిల్ల నిజంగా కోడలయ్య ఒక ఇంటికి వచ్చినాక
అమ్మ నాయన ఎప్పుడు వస్తారు, అమ్మ నాయన ఏం చేస్తుంటారు, అత్త మామ ఏం చేస్తారు, అన్నలు ఏం చేస్తారు, తమ్ముళ్ళు ఏం చేస్తారు, అక్క చెల్లెళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ కలలు అంటారు నిజంగా అంటారు కదా. ఇప్పటికైనా ఏ కాలం మారినా ఏమైనా సరే కానీ అట్లా మనసులో ఉంటది బంధం. ఇక ఈ ఫోటోలు అంటే కొంతమంది ఉన్నారు లేండి, కానీ ఇంకా అప్పటి మనసులది అది వేరు, ఆ మనసు, ఆ గుండె, ఆ ప్రేమ, ఆప్యాయత అన్ని వేరు. అమ్మ సూపర్ పాట వినిపించినావు, నాకు చాలా మంచిగా అనిపించింది. అమ్మ మరి నువ్వు ఇంత మంచిగా పాటలు పాడుతున్నావు కదా, ఈ పాట ఏడ నేర్చుకున్నావు? పొలంలో నేర్చుకున్నావా? అమ్మ నాయన నేర్పించిర్రా? నాయనమ్మలు తాతలు వాడుతుంటారు కదా, అమ్మమ్మలు నాయనమ్మలు, అట్లా ఏమన్నా నేర్చుకున్నావా? ఎట్లా నేర్చుకున్నావు? కలువ పోయిన కాడ నాటేసే కాడ పాట పాడుతుంటే వాళ్ళని చూసి నేర్చుకున్నాం. కలువయ్య కాడనే. నువ్వు అంటే ఎప్పటికెంచి పని చేద్దురు అప్పుడు? అప్పుడు నా పెళ్లి 11 సంవత్సరాలకు పెళ్లి అయింది. అబ్బో, చిన్న పిల్లతనాన్నే మా నాయన పెళ్లి చేసేసిండు. మా ధనాష్పురం మా అమ్మగారు. మా నాయన రైల్వేలో జాబ్ చేసేది. అప్పట్లో రైల్వేల కొలువు. మమ్మల్ని మంచిగానే సాదిండు, మంచిగానే ఇచ్చిండు అత్తగారు. ఎంతమంది మీరు? మేము 5గురం. 5గురు అక్క చెల్లెండ్లు? 3 అక్క చెల్లెళ్ళం, 2 అన్నదమ్ములు. అమ్మో, మీరు తక్కువ ఏం లేరు సంతానం అని చెప్పినా కదా, ఎక్కువ మందిని అందరు అప్పుడు. ఇక బలం వేరే ఉంటది కదా ఎక్కువ మంది ఉంటే. బలం వేరే, అన్నదమ్ములు ఉన్న ప్రేమ వేరే, అక్క చెల్లెళ్ళు ఉన్న ప్రేమ వేరే, ఒక్కదాన్ని ఉన్న ప్రేమ వేరే. అవును, ఇక పండగ చేసినా ఏమైనా చేసినా ఏదైనా పండుగ పబ్బం అయినా కానీ ఇంటి నిండా నిండుతారు రాలే, మంచిగా అనిపిస్తుందిలే. మంచిగా అనిపిస్తుంది. ఏ కష్టం నష్టం ఉన్నాళ్ళని చూసుకుంటే మంచిగా అనిపిస్తుంది. అవు అమ్మ మరి అమ్మ నాయన ఏం పంట ఎదురు? వ్యవసాయం పనులే ఎదురు? వ్యవసాయం చేసేది. మా నాయనకు 4 ఎకరాల భూమి ఉంది. మా అమ్మ నాయన పని చేసేది. మా అన్న కూడా, మా అన్న ఒక ఆయన బొంబాయి పోయింది అప్పట్లో. మా చిన్న అన్న వ్యవసాయం చేసేది, బడికి పోయేది. మేము చిన్నగా ఉన్నప్పుడే మా 2 అక్క చెల్లెళ్ళ అక్కల పెళ్లిళ్ళు చేసిర్రు. నన్ను తర్వాత చేసిండు మా అయ్య. మరి కాక ఏం చేస్తాడు? వ్యవసాయమే చేస్తాడు. వ్యవసాయమే. అప్పట్లో ఉంది, భూమి జాగాలు ఉన్నాయంటే మంచిగా పిల్లనిద్దరు. బొంబాయికి పోయిండు కొన్ని రోజులు. బొంబాయికి పోయి యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది. అయ్యో, కాలు ఇరిగింది. ఇక అప్పటి నుండి ఇప్పుడు ఇంటికాడనే ఉంటాడు, వ్యవసాయం చేస్తాడు. నేను అంగన్వాడీలో చేసిన 5-6 సంవత్సరాలు. 50 కాడికి వెళ్ళి 700 ఎత్తిన. నా బిడ్డ పెళ్లి కోసము ఇక ఆపేసి అప్పుడు మన వారాల చిట్టీలు ఇప్పుడు ఇస్తున్నారు కదా, అప్పుడు తీసుకొచ్చి నేను ఆ పైసలు కట్టేదాన్ని. మా ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఇక అప్పటి నుంచి జర కష్టంగా ఉండే. ఇప్పుడు నన్ను ఏం కష్టపెట్టాడు, మంచి చూసుకుంటాడు. నా కొడుకు కూడా మంచోడమ్మా. 2 పెళ్లిళ్ళు అయిపోయినాయి? 2 పెళ్లిళ్ళు అయిపోయినాయి. మనవడు మనవరాలు కొడుకు పిల్లలు కాలే ఇంకా. బిడ్డకు 3 కూతుర్లు. లక్ష్మమ్మలే వచ్చారు అందరూ. మంచిది, కొడుకు బాగా పెడతారు. అందరు ఆడపిల్లలు ఉంటేనే ప్రేమ నిన్నరు ఉంటది, అంతేనా కాదా? ఉంటది కానీ కొడుకున్న ప్రేమ వేరే ఉంటది. కొడుకులు కావాలి ఖచ్చితంగా. కొడుకులు పుట్టినాడేమో, అబ్బో నాకు కొడుకు పుట్టిండు, లక్షలు తెచ్చే కొడుకు పుట్టిండు అని మస్తు సంబరపడతారు. ఇక పెద్దగా కొడుకు కోడలు పెండ్లి అయినాక కొడుకు కోడలు వచ్చినాక నన్ను చూస్తలేదు, నా కోడలు చూస్తలేదు, నా కొడుకు చూస్తలేడు, పెండ్ల మాట ఇంటుండే అంటారు. అప్పుడు బాధపడతారు, మళ్ళీ బిడ్డ ఏడుందని ఎత్తుక్కుంటూ వస్తారు. ఇట్నే ఉంటది కదా? అట్నే ఉంటది అట. మళ్ళీ ఒప్పుకుంటుంది చూడు పూలమ్మ. ఎందుకంటే మరి బిడ్డకు తల్లి మీద ప్రేమ, పిల్లకు తల్లి మీద ప్రేమ, బిడ్డ మీద ప్రేమ ఉంటది. కొడుకు మీద తక్కువ ఉంటది. ఎట్లున్నా నా బిడ్డ అన్నట్టే ఉంటది తల్లిదండ్రులకు. అంతే, కొడుకు మీద ఉంటది, బిడ్డ మీద ఉంటది. కాకపోతే బిడ్డ దూరం ఉంటది కాబట్టి ఎట్లుందో అనిపిస్తుంది. కొడుకు కళ్ళ ముందల్లే తిరుగుతుంటాడు కాబట్టి బువ్వంతది కూరంతదో 2 మాటలు తిడుతుంది, మంచిగా ఓ మాట చెప్తుంది, అన్ని మంచిగా చూసుకుంటుంది. దగ్గర ఉంటాడు కాబట్టి అంత అనిపించదు బాధ. ఇక దూరం ఉన్న బిడ్డ మీద పానం తొక్కులాడుతూ ఉంటది. అందుకే ప్రేమ ఎక్కువ ఉందేమో అని అనిపిస్తుంది. అమ్మ ఇంకొక పాట అందుకుందామా మరి? ఇక చాలా అందుకో మరి. ఓ ఈదోరో నా ఈదోర రాజన్న, ఓ ఈదోరో నా ఈదోర రాజన్న, చిలకల మొఖం చిన్నవాయరో రాజన్న, హంసల మొఖం వారిపాయరో రాజన్న. ఓ ఈదోరో నా ఈదోర రాజన్న, ఓ ఈదోరో నా ఈదోర రాజన్న, చిలకల మొఖం చిన్నవాయరో రాజన్న, చిలకల మొఖం చిన్నవాయరో రాజన్న. పాటి వెనుక పత్తి పెట్టు రాజన్న, పాటి వెనుక పత్తి పెట్టు రాజన్న, పత్తి గలవా నేను వస్తానో ఈ రాజన్న,
పత్తి గలవా నేను వస్తానో ఈ రాజన్న పాతి వెనుక పత్తి పెట్టు రాజన్న పాతి వెనుక పత్తి పెట్టు రాజన్న పత్తి గలవా నేను వస్తానో ఈ రాజన్న పత్తి గలవా నేను వస్తానో ఈ రాజన్న నా పత్తి పైకం దేరపోతే రాజన్న పత్తి పైకం దేరపోతే రాజన్న పట్టా గొలుసులమ్మి పెడతానో ఈ రాజన్న పత్తి బాకి తెరపోతే రాజన్న పట్టా గొలుసులమ్మి పెడతారో ఈ రాజన్న పట్టా గొలుసులమ్మి పెడతారో ఈ రాజన్న నా పోయి దోరో నాయి దోర రాజన్న పోయి దోరో నాయి దోర రాజన్న చిలకల మొఖం చిన్న వాయరో రాజన్న హంసల మొఖం హారిపాయరో రాజన్న ఓయిదోరో నాయిదోర రాజన్న ఓయిదోరో నాయిదోర రాజన్న సిరికల మోకం చిన్నవాయరో రాజన్న హంసల మోకం మారిపాయరో రాజన్న రాజన్న నీకు చూడా చిన్నదాన్ని రాజన్న నీకు చూడా చిన్నదాన్ని రాజన్న నీయాలికి పగారాలిరో రాజన్న నీకు చూడా చిన్నదాని రాజన్న నియాలికి పగరాలురో రాజన్న నియాలికి పగరాలురో రాజన్న నా కట్ట వెనుక కంది పెట్టు రాజన్న కట్ట వెనుక కంది పెట్టు రాజన్న కంది గలవా నేను వస్తానో ఈ రాజన్న కంది గలవా నేను వస్తానో ఈ రాజన్న కట్ట ఎనక కంది పెట్టు రాజన్న కట్ట ఎనక కంది పెట్టు రాజన్న కంది గలవా నేను వస్తానో ఈ రాజన్న కంది గలవా నేను వస్తానో ఈ రాజన్న జన్న కంది పైకం దేరకుంటే రాజన్న కమ్మాలమ్మి నేను కడతానో ఈ రాజన్న కమ్మాలమ్మి నేను కడతానో ఈ రాజన్న పత్తి బాకి దేరకుంటే రాజన్న కమ్మాలమ్మి కడతానో ఈ రాజన్న కమ్మాలమ్మి నేను కడతానో ఈ రాజన్న నా పోయి దోరో నాయి దోర రాజన్న పోయి దోరో నాయి దోర రాజన్న చిలకల మొఖం చిన్న వాయరో రాజన్న హంసల మొఖం వారిపాయరో రాజన్న ఓయిదోరో నాయిదోర రాజన్న సిరికల మోకం చిన్న వాయరో రాజన్న హంసల మోకం మారిపాయరో రాజన్న రాజన్న నువ్వు నేను గూడినప్పుడు రాజన్న నువ్వు నేను గూడినప్పుడు రాజన్న కొత్త కుండాల తేనె పోలే రాజన్న పాత కుండాల పాచమోల రాజన్న నువ్వు నేను కూడినప్పుడు రాజన్న కొత్త కుండాల తేలరో రాజన్న పాత కుండాల మూలరో రాజన్న నా పాత కుండాల పాశమోల రాజన్న పాసిపోయే గడియలొచ్చెరో రాజన్న పాసిపోయే గడియలొచ్చెరో రాజన్న పాత కుండాల పాశమూల రాజన్న పాసిపోయే గడియలొచ్చరో రాజన్న పాసిపోయే గడియలొచ్చరో రాజన్న నా పోయి దొరో నాయి దొర రాజన్న చిలకల ముఖం చిన్న వాయరో రోజన్న హంసల ముఖం వారిపాయరో రాజన్న ఓయిదోరో శ్రీధర రాజన్న ఓయిదోరో చిన్న వైరా రాజన్న హంసల మోకం మారిపాయరో రాజన్న. అబ్బా సూపర్ సూపర్ అమ్మా. ఆ పాట రాగం అయితే సూపర్గా ఉంది, కానీ జర్రంత దమ్ము పట్టినావు నువ్వు అంతే. అమ్మ ఈ పాటనైతే మస్తుగా ఉంది. ఈ పాట అర్థం ఏంది ఒక్కసారి? అర్థం ఏంటంటే అప్పట్లో పటేల్ దగ్గరికి పత్తి గలవ నాటయ్య ఒరుగొయ్య ఇవన్నీ వదురు. ఆ, అయితే జీతగాని భార్య జీతగాని భార్యకు పటేల్కు జర సోపతయింది. ఓ స్నేహత సల్లంగా అయ్యో. అట్లా సోపతాయి ఆ పాట మీద పటేల్కు ఈమెకు పాట పాడింది. పటేల్ మీద పాట పొందు కట్టింది అంటారు. పొందు కట్టేసింది. అమ్మో అట్లా. కష్టమే ఉంది పాడగాను. సరే కానీ గిట్లయితే కష్టం మరి. అమ్మ మీ బిడ్డలు ఏం చేస్తున్నారు మరి? నా బిడ్డ బంకులో పని చేస్తుంది మేడం, సూపర్వైజర్గా చేస్తుంది. ఆహా, కొడుకు ఏం చెప్తాడు? నా కొడుకు ఎన్ఎఫ్సీలో పని చేస్తాడు సూపర్వైజర్గానే. అవు మరి నువ్వు ఇట్లా మంచిగా పాటలు పాడుతున్నావు కదా, కాకేమన్నా అంటాడా? ఏ మంచిగా పాడుతున్నావు అంటాడా? మంచిగా చూసుకుంటాడమ్మా. మంచిగా చూసుకుంటాడా? మంచిగా పాటలు పాడమంటాడా? పాడమంటాడు. పాట మొన్న వాడలేదట, మంచిగా వాడలేదట, వాళ్ళు రమ్మంటలేరు నిన్ను వద్దని అంటుర్రు, నువ్వు ఎందుకు పోయినా ఎందుకు వాడలేదని అంటు. ఎందుకు మంచిగా వాడలేదు? అప్పుడు నీకు ఆరోగ్యం ఖరాబైంది, జ్వరం వచ్చింది. జ్వరం వచ్చింది అప్పుడు అంటే అలిగిండు. ఆడికి పోయి పేరు కావద్దు. అట్లా పాడితే నువ్వు మంచిగా పాట పాడాలి, లేకుంటే ఊకోవాలి. లేకుంటే ఊకో. అమ్మో మంచిగా వాడమంటున్నాడు కదా, మరి ఎట్లా చూసుకుంటాడు? మంచిగా చూసుకుంటాడు. పెళ్ళైన కుత్తలు ఇట్లా కష్టాలు పెట్టిండా?
అప్పట్లో వేరే ఉంది మేడం. వేరే ఉందా? ఆ స్టోరీ చెప్పాలి ఇప్పుడు. అప్పుడు నా పెళ్ళైన కొత్తలో 11 సంవత్సరాలకు పెళ్ళి అయింది మేడం. నేను పెద్ద మనిషిని కాలే అప్పట్లో. పెద్ద మనిషిని కాక మా అమ్మోళ్ళ ఇంటికే ఊకే పోయేది. ఇక ఒక లక్ష్మి అంటే ఆయన ఉండే సుఖనమ్మ వాళ్ళ అన్న. నేను మా బావుల ఇంటికాడ కూర్చుంటే ఏడ్చుకుంటా కూర్చున్నా ఊకే ఎక్కిరిచ్చేది మేడం నన్ను. ఊకే ఎక్కిరిచ్చేది. అమ్మా నువ్వు పోనే పోను పోనే ఏడ్చేది ఎక్కిరిచ్చేది. అంటే నువ్వు కూర్చోగా నేను చూసి నువ్వు ఎట్లా అనేది అట్లా అనేది ఎక్కిరిచ్చేది. అట్లా సంవత్సరంన్నరకు జర మంచిగా అయినాం మేము. మంచిగా అయినాము. ఇక మా అమ్మోళ్ళ ఇంటికి ఊకే పోదువా? పోకపోదు మేడం. ఏడ్చుకుంటే ఎన్నో కూసుందు ఎన్నన్నా, లేకపోతే ఆయన వచ్చే వరకు ఎన్నో కాడుందు. ఇంట్లో అయితే ఉండపోదు. కాకేమను పోరి ఎక్కడ పడితే అక్కడ పోతావు, నేను పెళ్లి చేసుకొని ఇంట్లో ఉండి అన్నం వండి పెట్టామంటే ఎక్కడో తిరిగితే నాకు కూడా వండి పెట్టాలని. ఆడ మస్తు మంది నల్లకాడ వచ్చేది. అందరూ నల్లకాడ ఒక్కొక్క బిందె పట్టుకొచ్చేది నీళ్లకు. ఆనే 11 గంటల దాకా 12 గంటల దాకా ఆడుకునేది మేడం మేము. పెళ్ళి అయినాక కూడా చిన్న పిల్లని పెళ్లి చేస్తే పాపం 11 గంటల దాకా ఆడుకునేది. ఆడికెళ్ళి వచ్చి పండుకునేది. ఆయన పోయి బైక్ ఆడిపోయేది. ఇక ఆయన ఎప్పుడు ఇంట్లో ఉంటాడు, మంచిగా నీళ్ళ బిందె పట్టుకొని నల్ల కాడిపోతా 2 గంటలు గడిచిపోతుంది. అన్నీ అంటే ఎదువా చూసినావా అట్లా వేసేదట. మరి ఇప్పుడు ఎట్లా చూసుకుంటాడు? ఇప్పుడు మంచిగా చూసుకుంటాడా? అమ్మయ్య పోనీ ఓ సంవత్సరం గడిచిందా? అప్పటికి 2 సంవత్సరాలు గడిచింది. అప్పుడు అయినా కానీ చిన్న పిల్లలకి పెళ్లి ఎద్దురు ఏం తెలుగులు ఉందో కదా. అవును. ఇప్పుడు అంటే పెద్దగా అయినాక పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా కొలువులు చేయాలి. 30 ఏళ్ళు వచ్చిన ఆడపిల్లకి ఇప్పుడు పెళ్లి లేరు. మరిగా అన్ని బాధలు అవుతున్నాయి. మళ్ళీ దవాఖానలో చుట్టూ పిల్లలు పుడతలేరా అది అని చెప్పి మళ్ళీ దవాఖానలో చుట్టూ తిరిగి ట్రీట్మెంట్లు తీసుకొని ఇక అప్పుడు మళ్ళీ పిల్లలు. మరి లేటు పెళ్లిళ్ళు చేసుకుంటే ఇప్పుడున్న తిండికి చేసుడుకు ఏముంది, ఆ పిల్లలు పుడతలేదు. ఒక గోలు వేసుకోను మేడం, గోలు వేసుకోను, సూదించుకోను. సూది తీపించుకోవాలంటే భయం నాకు. మొన్న హాస్పిటల్కి పోతే 2000-3000 అయినాయి. అవునా? ఇక చూయించుకున్నా జర మంచిగా ఉంది. ఇప్పుడు ఏమేం పాటలు పాడతావు? ఇక మరి కలుపుకూరలకు పోయినా కాడ నీకు మంచిగా నచ్చిన పాట మళ్ళీ షురువు చేయి. కలవాల కాడావో కమలమ్మ ఏటి కలవాల కాడావో కమలమ్మ. కలవాల కాడావో కమలమ్మ ఏటి కలవాల కాడానా కమలమ్మ. కలవాల కాడావో కమలమ్మ ఏటి కలవాల కాడావో కమలమ్మ. కలవాల కాడానా కమలమ్మ ఏటి కలవాల కాడానా కమలమ్మ. నీ ఎడుగు రన్నలు బిడ్డోవో కమలమ్మ నీ దగ్గరికి వచ్చి బిడ్డోవో కమలమ్మ. నీ ఎడుగురన్నలు బిడ్డోనా కమలమ్మ నీ దగ్గరికి వచ్చిరి బిడ్డోనా కమలమ్మ. నీ ఎడుగురన్నలు బిడ్డోవో కమలమ్మ నీ దగ్గరికి వచ్చిరి బిడ్డోవో కమలమ్మ. నీ ఎడుగురన్నలు బిడ్డోనా కమలమ్మ నీ దగ్గరికి వచ్చిరి బిడ్డోనా కమలమ్మ. నిన్ను పెళ్లి చేసినాడు కమలమ్మ నీ ఎడుగురన్నలు బిడ్డోవో కమలమ్మ. నీ ఎడుగురన్నలు బిడ్డోనా కమలమ్మ. నిన్ను సాగానంపిరి బిడ్డోనా కమలమ్మ నిన్ను ఎలా కొట్టిరి బిడ్డోనా కమలమ్మ. నిన్నెల్లా కొట్టిరి బిడ్డోనా కమలమ్మ. చూసి నా దోరగాడు నా కమలమ్మ నిన్నేమి చేసని బిడ్డోనా కమలమ్మ. చూసి నా దొరగాడు నా కమలమ్మ నిన్నేమి చేసని బిడ్డోనా కమలమ్మ. చెట్టెక్కమానని బిడ్డోనా కమలమ్మ కాయలు తెంపానని బిడ్డోనా కమలమ్మ. చెట్టెక్కమానని బిడ్డోనా కమలమ్మ కాయలు తెంపామని బిడ్డోనా కమలమ్మ. చెట్టెక్కి పిచ్చని బిడ్డోనా కమలమ్మ చెట్టు కొట్టేసిన బిడ్డోనా కమలమ్మ. చెట్టెక్కి బిడ్డోనా కమలమ్మ చెట్టు కొట్టేసే బిడ్డోనా కమలమ్మ. కలవాల కడానా కమలమ్మ ఏటి కలవాల కడువానా కమలమ్మ. కలవాల కాడానా కమలమ్మ ఏటి కలవాల కాడానా కమలమ్మ. ఏడుగురు దొంగలు బిడ్డోనా కమలమ్మ నీ పానము తీసిరి బిడ్డోనా కమలమ్మ. ఏడుగురు దొంగలు బిడ్డోనా కమలమ్మ నీ ప్రాణం తీసిరి బిడ్డోనా కమలమ్మ. నిన్ను చంపిరి బిడ్డోనా కమలమ్మ బాయిలు ఎత్తేసిరి బిడ్డోనా కమలమ్మ. నిన్ను చంపిరి బిడ్డోనా కమలమ్మ బాయేసిరి బిడ్డోనా కమలమ్మ. నీ తల్లిదండ్రులు బిడ్డోనా కమలమ్మ నీ ఇంటికొచ్చిరి బిడ్డోనా కమలమ్మ. నీ తల్లిదండ్రులు బిడ్డోనా కమలమ్మ నీ ఇంటికొచ్చిరి బిడ్డోనా కమలమ్మ. నా బిడ్డ ఏది అంటూ నా
కమలమ్మ ఏడ్చి ఆచిరి బిడ్డోనా కమలమ్మ నా బిడ్డ ఏది అని నా కమలమ్మ ఏడ్చి అచ్చిరి బిడ్డోనా కమలమ్మ నీ అత్త నడిగిరి బిడ్డోనా కమలమ్మ నీ మామ నడిగిరి బిడ్డోనా కమలమ్మ నీ అత్త నడిగిరి బిడ్డోనా కమలమ్మ నీ మామ నడిగిరి బిడ్డోనా కమలమ్మ నీ భర్త దగ్గరికేమో నా కమలమ్మ నీ తల్లిదండ్రులు బిడ్డోనా కమలమ్మ నీ భర్త దగ్గరికేమో నా కమలమ్మ నీ తల్లిదండ్రులు బిడ్డోనా కమలమ్మ నీ తల్లిదండ్రులు బిడ్డోనా కమలమ్మ నీ భర్త నడిగిరి బిడ్డోనా కమలమ్మ నీ తల్లిదండ్రులు బిడ్డోనా కమలమ్మ నీ భర్త నడిగిరి బిడ్డోనా కమలమ్మ కెరకాలేదు అని నా కమలమ్మ నీ భర్త హారని బిడ్డోనా కమలమ్మ నాకెరకాలేదు అని నా కమలమ్మ నీ భర్త నానే బిడ్డోనా కమలమ్మ కలవాల కడా నా కమలమ్మ ఏటి కలవాల కడా నా కమలమ్మ కలవాల కడానా కమలమ్మ ఏటి కలవాల కడానా కమలమ్మ నిన్నెత్తుకుంటానా బిడ్డోనా కమలమ్మ బాయి కాడికి వచ్చేవో కమలమ్మ నిన్నెత్తుకున్న బిడ్డోనా కమలమ్మ బాయి కాడికి వచ్చేనా కమలమ్మ మా బాయి రాజు వరకు నా కమలమ్మ కప్పోలే ఏలితి బిడ్డోనా కమలమ్మ పిల్ల ఎంత ఒక ఇంటికి ఇస్తే ఆ ఆడవిల్లని మరి హతమార్చి బాయిలు వేసిర్రు. నేను ముందుగాల ఈ పాట కలుపుగుల్ల కాడ అంటే కలుపుగుల్ల కాడ మీరు ఆడుకొని పాడుకున్న పాట ఏమనుకున్నా, కానీ ఆఖరికి ఇంటా ఉన్న కొద్దీ అసలు మనసు చెల్లించిపోతున్నది. అసలు నిజంగా అంటే భర్త చంపిండు అన్నట్ట ఇప్పుడు భర్త చంపలేదు, పటేలు చంపిండు. పటేలు చంపినారు. పటేలు చంపిండు. కాలువ కాడికి పోతే ఆయన మీద మనసు పెట్టి భర్తకు తెలియకుండా అత్తమామకు తెలియకుండా చెట్టు ఎక్కి కాయలు దింపమని చెప్పి ఆ చెట్టు కొట్టేసి ఆ చెట్టు కొట్టేసినాక కింద పడుతుంది. కింద పడంగానే ఆమెను చంపేసిండు. 7గురిని దొంగలను పెట్టిండు, చంపిపిచ్చిండు. చంపిపిచ్చి నాకే నా మీద పడుతుంది అనేసి బాయిలు ఎత్తేసిర్రు. బాయిలు ఎత్తేస్తే బాయిలో మొత్తం కప్పోలే తేలాడిందంట. అంటే ఆమె మీద మనసు పడ్డాడు, కాయసు పడ్డాడు అన్నట్టు. ఇంకా ఆమె ఒప్పుకోకపోయేసరికి షెట్ ఎక్కిపించి కాయలు దింపమని షెట్టుని కొట్టేసిండు. ఆ పిల్ల కింద పడి చచ్చిపోయింది. చూసిండ్రా, నిజంగా వెనకటి కాలంలోనైనా అర్థం పర్థం ఉన్నది ఆ మాట. అంటే ఆడవిల్లని ఎట్లా చేసిర్రు, అందులో ఒక పాట ద్వారా నువ్వు ఆ బాధని కష్టాన్ని చెప్పినవు. ఇప్పటికీ కూడా చాలా మంది ఆడవిల్లల్ని ఒక ఆట వస్తువులాగా చూసుకుంటా చాలా మంది మనం చాలా క్రైములు చూస్తున్నాం. నాకు ఈ పిల్ల నాకు ఇష్టమైన పిల్ల, నేను చెప్పినట్టు లేదు, పడలేదు, ఏమో ఉంటాయిగా మాటలు, పనికి వాళ్ళ మాట్లాడుతుంటారు కొంతమంది. ఏమో ఇప్పుడు ఆ మాటలు మనం అనలేం, కానీ కొంతమంది మగపిల్లలు చాలా మంచోళ్ళు ఉన్నారు. ఇట్లాంటి పనికి మాలిన ఆలోచన చేసేటోళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళైతే ఆడవిల్లని ఒక ఆట బొమ్మలాగా చూస్తుర్రు. తమ్మి గట్ల చూడకుండ్రి అన్న, మీరు గట్ల చూడొద్దు. ఎందుకంటే ఆడవిల్ల మీ చెల్లె ఎట్లనో వాళ్ళు కూడా గట్లనే. ఆమె పడలేదు, నీకు నచ్చితే, నీ కంటికి నచ్చితే వాళ్ళకు అన్నీ ఉండవా? వాళ్ళకు మనసు ఉండదా? వాళ్ళకు ఇల్లు సంసారాలు ఉండయా? వాళ్ళకు అమ్మనాయన ఉండరా? వాళ్ళ ఇష్టాలు ఉండయా? అవన్నీ ఉంటాయి. మీరు అవన్నీ కూడా యాది పెట్టుకోవాలి. అవన్నీ యాది పెట్టుకొని మా చెల్లె అనుకోవాలి, బయట వాళ్ళందరినీ కూడా. అట్లా అనుకున్నప్పుడు మీ చెల్లెని కూడా వాళ్ళు అట్లా అనుకుంటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా క్రైములు అవుతున్నాయి. జర ఆలోచించుర్రి. చిన్న చిన్న జీవితాలని మంచిగా భవిష్యత్తు జీవితాలను నాశనం చేసుకోకుర్రి. మంచిగా చదువుకోండి, మంచి జాబ్ కొట్టుండ్రి, మీ పిల్లల మంచిగా చూసుకోర్రి. మీ అమ్మయ్య మిమ్మల్ని చూసి మస్తు సంతోషపడతారు, మీ పిల్లలు సంతోషపడతారు, మీ జీవితం మంచిగా ఉంటుంది. గట్ల ఓండ్రి. కానీ అనవసరంగా ఏమో పిచ్చి పిచ్చి వాళ్ళు వేసుకున్న బట్టలు మంచిగా ఉన్నాయి, వాళ్ళు మాట్లాడే మాటలు మంచిగా ఉన్నాయి, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మంచిగా చేస్తుర్రు, తెల్లగా ఉన్నారు, పుల్లగా ఉన్నారు, అవన్నీ వద్దు తమ్మి. మంచిగా ఉంటుండ్రి, కానీ గట్లొద్దు. దోస్తాను చేయర్రి అంత కావాలంటే, కానీ వద్దు గట్లంటే పిచ్చి పిచ్చి లెక్కలు చేయొద్దు, పిల్లలు చంపుకోవద్దు, మీరు చావద్దు, మంచిగా ఉండాలి. అమ్మ ఈ పాట చేసి నిజంగా నాకైతే నా గుండె కదిలిపోయింది. అసలు ఆడవిల్ల ఎంత మంచిగా ఆమె కూలికొచ్చి పైకి పోయి ఆ చెట్టుకాయలు దింపి ఆమె కింద పడి చచ్చిపోయి, ఏంది ఆమె జీవితం ఏంది, ఆమె అర్థం ఏంది, వీని ఆలోచన ఏంది, ఆయన పిలిచిన ఆయన ఎవరో. కానీ అమ్మో వద్దు, అట్లాంటివి అస్సలకే ఉండొద్దు. ఈ సొసైటీలో కూడా చాలా చూస్తున్నాము. సరే అమ్మ, ఇక నువ్వేమన్నా కష్టాలు పడ్డావా? మరి నువ్వు ఆడవిళ్ళ గురించి గిన్ని చెప్పినావు, గిట్ల అయింది గాడ గట్ల అయిందని ఇప్పుడు నువ్వు పాట ద్వారా చెప్పినావు. మరి నువ్వు కూడా ఏమన్నా ఇట్లా, నువ్వు కూడా ఒక ఆడవిళ్ళవు సమాజంలో, నువ్వు ఇట్లాంటివి ఏమన్నా ఎదుర్కొన్నావా? ఎవరైనా తిట్టుడు కానీ బనాయించుడు కానీ అట్లాంటివి, లేకపోతే నువ్వు ఆడవిల్లగా నడుస్తున్నప్పుడు అత్తమామ ఇబ్బందులు పెట్టుడు కానీ, మొగుడు ఇబ్బందులు పెట్టుడు కానీ, లేకపోతే బయట వాళ్ళు కానీ, లేకపోతే చుట్టపక్కలు కానీ, అంటే నేను ఆ కోణంలోనే అంటలేను, చెడాయించుడు కోణంలోనే అంటలేను నేను. అంటే ఏమన్నా ఇల్లు సంసారం విషయంలో కుళ్ళు పడడము అట్లాంటివి కూడా ఉంటాయి కదా,
అట్లాంటివి అయినాయా? నాకు పని రాలేదు మేడం. ఉమ్, నాకు ఆకిలుగా నేర్పలేము అమ్మ. ఉమ్. ఇల్లు అలికేటప్పుడు ఎర్రమన్నేసి ఇల్లు అలికేది, పెండేసి కూడా అలికేది. అలికేది. ఉమ్. అలికినప్పుడు నాకు అలుకుడు రాకపోయేది. ఉమ్, మమ్మల్ని చదువుకున్నామే, మా అమ్మ పేరు రోషమ్మ అని ఉండే, మా ఆయనని చదువుకున్నామే. ఉమ్. నన్ను రోజు దెబ్బలు కొట్టేది. ఎవరు ఆకిలు కొట్టేది? నన్ను మా అత్త అంటే మా అమ్మమ్మ. ఆ, ఆయనని చదువుకున్నాను. మేనమామని చేసుకున్నావు అయితే? మేనమామని కాదు కానీ వాళ్ళ నాయనమ్మ అన్నట్టు. పిల్లలు కాకపోతే ఈయన చదువుకుంది. అట్నా? వాళ్ళ కొడుకుని చదువుకుంది మనమని వరుసన, కానీ కొడుకు లాగానే చూసుకుంది. అచ్చా. నాకు ఆకిలు నూక రాలే, ఏ చేయరాల మీద చేయరాకపోతే రోజు దెబ్బలు తినేది నేను. అన్నం వండమంటే ఇక బువ్వ ఆరబెట్టేది. ఆ ఆరబెట్టేడు వచ్చేది అంతా కుమ్మరిచ్చేది. షిబ్బి పెట్టేది కదా? షిబ్బి పెట్టేది. షిబ్బు ఉంటుండే అప్పుడు. షిబ్బి పెట్టి వంపాలంటే నాకు వంప రాకపోయేది. అయ్యో, మొత్తం ఎత్తేద్దు. అందులో కుండల కొంచెము గుడు సర్వా, గుండు సర్వల కుండలు మేడం, కుండలు కుండల గుండ్రంగా ఉంటది కదా, గుండ్రంగా కుండలు ఉండేది. చేసి ఆ గంజి వంపేది. ఆ గంజి వంపితే అందులో బువ్వ మొత్తం పడేది. అయ్యో, మొత్తం గంజితో పాటుగా బువ్వ కూడా వేసేది. తీసుకుపోయి సప్పడు కాకుండా ఆడ బోరిచ్చేది. ఇక కుర్దీలో గంజి తీసుకుపోయి దెబ్బ దెబ్బ గుమ్మరిచ్చేది వచ్చేది. మరి బువ్వ ఏమండి పెట్టేది? కుండలో ఉన్నది బువ్వ మోతాదుగానేగా మేడం, అది అన్నీ పెట్టేది. ఇక పడిపోయింది అది కుర్దలో పోసేది. ఉన్న కాడికి మంచిగా మూసి పెట్టి అట్లా బోర్లు ఇచ్చి పెట్టేది. తీసుకునేదా? అయినా కానీ ఏదే తక్కువ ఉన్నది. బువ్వేమైందే వామ్మో, నేను తవ్వడు పోసిన ఏమైందే బువ్వ నీకే తక్కువ అన్న గింత పెట్టేది మేడం. అయ్యో పాపం, గింత అన్నం పెట్టేది నాకు. ఇక గుప్ప 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 గుద్దేది నన్ను. కుట్టేదా? మస్తు దెబ్బలు కొట్టింది మేడం నన్ను. మస్తు దెబ్బలు పడ్డా, మస్తు ఏడ్చేది. మా నాయన వచ్చే వరకు కొట్టింది. కొట్టి పండుకుంది. ఇక దెబ్బలు అన్ని చూసిర్రు. మా అమ్మోళ్ళ ఇంటికి పోయినా మాగా పోతే పంచాయతీ పెట్టాలి. అప్పుడు అప్పుడు 15-16 ఏళ్ళు ఉండొచ్చు మేడం. నా బిడ్డ పుట్టింది ఒక్కతే. అప్పటికి బుజ్జి పుట్టింది. ఇక ఆమెను ఎత్తుకొని మాపోయినా. ఇక పంచాయతీ పెట్టాలి అన్నారు. పంచాయతీ పెట్టాలి అనగానే ఇక మందు పోసుకుంది, చచ్చిపోయింది. ఓ శ్రీకాంత సల్లగుండా నన్ను కొట్టింది, మళ్ళీ మందు పోసుకొని చచ్చిపోయి. అయ్యో, అందరూ ఆమెనే ఇచ్చారు కానీ నన్ను ఏం తిట్లే మేడం, నన్ను ఏం తిట్లే. మంది ఆలీలు చూసినట్టు అందరు కొట్టింది కదా, నా ఒళ్ళు మీద దెబ్బలన్నీ చూసిర్రు. అట్లా ఇక మళ్ళీ ఏం అడుగుతారో ఏం కథ, నేను ఏం చెప్పను. ఇక అది ఖరాబ్ చేసిందని నేను దెబ్బ కొడుతుంది చేస్తుంది, ఏం చెప్పదు నన్ను అనుకుందో ఏం కథనో. చచ్చిపోయేది లేకుండే. బాయికాడి పోయింది. ఇక ఏం చేసిందో ఏం మందో ఏం కథనో. ఇక తాగింది, తీసుకొచ్చి డేసే వరకే చచ్చిపోయింది. అయ్యో, ఎడ్జి లెక్కలు పాపం. జర్రా మరి నీకు మంచిగా నేర్పుకున్నా అయిపోవు. పని నేర్పింది. సాట ఎరుగ రాలే నాకు, ఒడ్లు చెయ్య రాలే, అల్లుకు రాలేదు, వండ రాలేదు. బాసనలు అప్పుడు కుండలు ఉండే, 2-3 కుండలు ఎత్తేసిన పలిపోయినాయి. అట్ట కూడా అన్ని కుండలే ఉండే. అప్పుడు కుండలు అటుకెలు మేడం, అటుకెలు ఉండే. అవు కుండలల్లో అటుకెలలో వండుకుంటే తింటే కూడా మంచిది. కట్టెలపై మీద వండుకొని తింటే చక్కదానం. ఇప్పుడు ఏముంది, పాడగాని రాతండి గిన్నెల మీద వండుకుండ్రి, లేని రోగాలు తెచ్చుకుంటే నడి వయసు వచ్చే వరకే పైకి పోతుంది తప్పగట్టి. ఏముంది చక్కదనం. అప్పటి లైఫే మంచిగా ఉంది. అప్పుడు పత్తి చేనులు ఎదురా మీరు మిరపతోట? అప్పుడు పత్తి చేను కాదు మేడము, అది పొవ్వాకేసేది. నేను చిన్నగా ఉన్నప్పుడు పొవ్వాకేసేది. పొగాకు చెట్లు చూడలే, పొవ్వాకేసేది, పొవ్వాకు రుబ్బపోయేది. అవి కూర్చోబోయే. పొగాకు ఎట్ట తీస్తారు? దానికి చెట్లు ఉంటాయి. చెట్లు ఉంటాయి, పొవ్వాకు చెట్లు ఉంటాయి. ఇట్లా సాల్ తోటి పెడతారు. తోట పెడితే ఇక రిబ్బేది ఇట్లా పొవ్వాకు అంతా రిబ్బి, మళ్ళా పెద్ద దబ్బుడుకాలు ఇంత పొడుగు ఉండేటి అవి పొడిచి కుచ్చి ఆరబెడుతురు. ఇట్లా కట్టేది. ఇట్లా దూలాలకు కట్టేది. పెద్దది షెడ్ లాగా వేసేది. వేసి ఇట్లా కట్టేది. ఆరగట్టి మండే దొక్కి ఇక పెట్టేది. అది అమ్ముతే మంచిగా పైసలు వస్తుండేనా? మంచిగా. మనకి మెరక మేడం, మనకు తెలుసా? తెంపుకొచ్చే వరకు తెలుసు. తెంపుకొచ్చేది. మా తాత కూడా కట్టేది. వాళ్ళకి కూడా పొలాలు ఉండే. ఇక అవి తెంపుకొచ్చి మరి ఏడు తెచ్చదో నాకు తెలియకపోవు గానీ, తూర్పర్రా పనమటర్రా అని చెప్పుకుందాం కదా. అప్పుడు అర్రలు 7-8 అర్రలు ఉండే. మరి అందులో కట్టి పెడితే పొగాకు వాసన అందులో. ఇక సుట్ట చేసుకుందరు కదా, అని కొడుతురు. మీరైతే పొగాకేసేదా? పొగాకేసేది, నాటు పెట్టేది మేము. ఇప్పుడు పత్తి పెడుతున్నాము. ఇప్పుడు నాటు పెట్టిన ఒరుగు పోసిన, కుప్ప పోసినాము. ఇంకా పట్టలే
మిషన్ వస్తే పట్టాలి. ఇక గట్టినే ఏదైనా ఒక మల్లమ్మ ఒక మంచి పాట వేసుకో. అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లో అల్లనేరల్లో అల్లల్లనే రాడి అల్లానే రాడి అల్లల్లో అల్లనేరల్లో అల్లానేరడు కింద సల్లన్ని చెలిమే అల్లల్లో అల్లనేరల్లో అల్లనేరడి కింద సల్లన్ని చెలిమే అల్లల్లో అల్లనేరల్లో అల్లో సల్లన్ని చెలిమాల సద్దారగించి అల్లల్లో అల్లనేరల్లో సల్లన్ని చెలిమేల సద్దారగించి అల్లల్లో అల్లనేరల్లో అల్లో సద్ది తిన్న గుడ్డ జరదీలా కలిపి అల్లల్లో అల్లనేరల్లో సతీదిన గుడ్డ జల్లీల కలిపి అల్లల్లో అల్లనేరల్లో అల్లో జల్లంతా పచ్చాన గుడ్డ తెల్లాన అల్లల్లో అల్లనేరల్లో జల్లంత పచ్చన గుడ్డ తెల్లాన అల్లల్లో అల్లనేరల్లో అల్లో పలుకా బలపామిచ్చే పంతులమ్మ మనకు అల్లల్లో అల్లనేరల్లో పలకాబల్ పామిచ్చే పంతులమ్మ మనకు అల్లల్లో అల్లనేరల్లో అల్లో రాయంగా రాయంగా రాతాల చేనమ్మ అల్లల్లో అల్లనేరల్లో రాయంగా రాయంగా రాతాలో చేనమ్మ అల్లల్లో అల్లనేరల్లో అల్లో చదవంగా చదవంగా చదువుల చేనమ్మ అల్లల్లో అల్లనేరల్లో చదవంగా చదవంగా చదువులో చేనమ్మ అల్లల్లో అల్లనేరల్లో అల్లో అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లో అల్లనేరల్లో మా సూపర్గా ఉంటుంది అమ్మ పాటలు అయితే. ఈ మట్టి పాటలు అంటే మీరు ఏం పని అయితే చేస్తుర్రో ఆ పనిని, కష్టాన్ని, నష్టాన్ని, సంతోషాన్ని, సంబూరాన్ని ఇవన్నిటిని కూడా పాటల ద్వారా పాటలు చేసుకొని పాడుకుంటా పని చేస్తే అసలు పని చేసింది కూడా అర్థం కాదు కదా, ఆ కష్టం అనేది అర్థం కాదు. నిజంగా మస్తు మంచిగా అనిపిస్తుంది. మాకు కూడా మీరు పాడుతుంటే మీకు ఎంత మంచిగా అనిపిస్తుందో వింటుంటే మాకు అంత మంచిగా అనిపిస్తుంది. చాలా సంతోషం పూలమ్మ గారు, ఇంత దూరం వచ్చి మంచిగా పాటలు మా వాళ్ళందరికీ వినిపించినవు. చాలా సంతోషము. అమ్మ చూసిండ్రు కదా మన పూలమ్మ వాడిన పాటలన్నీ కూడా ఎంత మంచిగా అనిపించినాయి కదా. ఇక మరి ఎట్లా అనిపించిందో కామెంట్ రాయండి. అట్నే మన వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్నే గంట కూడా కొట్టుండ్రి, మర్చిపోకుండ్రి. ఏమంటున్నా, ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అదివరదాకా చూస్తూనే ఉండుర్రి వలయం టీవీ.